వార్త కాంగ్రెస్ మంత్రులతో పాయల్ శంకర్ దోస్తీ తను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అనుకోండని వారితో వెల్లడి వేరేకు తన భూ కబ్జాలు బయటపడకుండా జాగ్రత్త అమ్మా కోయిలాగా ఆయమన కోయిలాగా ఉన్నట్టుంది అది. ఇలాంటి భూ మాఫియాదారుని కాంగ్రెస్ పార్టీ క్షమించదు. ఇప్పటికే మంత్రులకు చేరిన పాయల్ కబ్జాల చిట్టా విచారణ జరిపిస్తే పాయల్ రాజకీయ భవిష్యత్తు గందరగోళం. భూభారతి సదస్సు సక్సెస్ పట్ల హర్షం. విచ్చేసిన మంత్రులు, అధికారులు, రైతులు, ప్రజలకు, నాయకులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రెస్ మీట్లో కంది శ్రీనివాసరెడ్డి 5లో చూద్దాం పాయల్ శంకర్ మీద మరి ఎట్టడి సంగతి ఏంది ఏం కథ. ఏది పిల్లగా ఏది 5రా కాంగ్రెస్ మంత్రులతో పాయల్ శంకర్ దోస్తీ. ఆదిలాబాద్లో భూ కబ్జాలకు పాల్పడుతూ స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ల్యాండ్ మాఫియాను పెంచి పోషిస్తున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జా చేస్తూ పేదల నోట్లో మట్టి కొడుతున్నాడని మండిపడ్డారు. ఓ అమ్మా ఈడికి వచ్చింది ఆ కథ. అంతేకాకుండా తన అక్రమాలకు అడ్డు వచ్చేవారిపై, అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై భౌతిక దాడులు కూడా చేయించారని ఆరోపించారు. అమ్మా అతని ఆర్థిక రాజకీయ ఎదుగుదల కోసం ఎవరి జీవితాన్నైనా ఫనంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటారన్నారు. చివరికి ఏమి తెలియని ఆవేశపరుడైన తన కుమారుడిని కూడా ఉసిగొల్పి దాడులకు ప్రేరేపిస్తారని అన్నారు. ఎక్కడ తన అవినీతి అక్రమాల భాగోతం బయటపడుతుందోనన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులతో అంటగాగుతున్నారని విమర్శించారు. తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అనుకొని వ్యవహరించానని నిస్సిగ్గుగా వారితో మాట్లాడారని స్వయాన ఒకరిద్దరు మంత్రులే ఈ విషయాన్ని చెప్పినట్టు వివరించారు. తను చెబుతున్నది నిజమని, తడిబట్టలతో ఆలయంలో ప్రమాణం చేస్తానని, మరీ కాదు అబద్ధమని ఆయన ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. వాయ్యా తన సవాల్కి రేపటిలోగా ప్రతిస్పందించాలని మరోమారు సవాల్ చేశారు. ఇలాంటి భూ కబ్జాకోరు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ క్షమించదన్నారు. ఇక అనంతరం ఇటీవల భూభారతి సదస్సులో పాల్గొన్నందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జి మంత్రి సీతాకళకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని, పాల్గొని విజయవంతం చేసిన నాయకులకు, అధికారులకు, రైతులకు, ప్రజలకు, తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త మండలమైన బోరజును పైలట్ ప్రాజెక్టుగా కింద తీసుకొని ఇక్కడికి రావడం హర్షణీయమన్నారు. మా జిల్లాను సందర్శించాలన్న తన కోరికను మన్నించి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మరోమారు ధన్యవాదాలు తెలిపారు. భూభారతి రైతుల సమస్యల పరిష్కారానికి ఒకటి చక్కని వేదిక అని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. అనేక మంది తమ భూములు కోల్పోయారన్నారు. ఆడపిల్ల పెళ్లి చేయడానికి భూములు అమ్మాలన్న ధరణిలో కష్టమైందన్నారు. కానీ భూభారతి ఒక 100 ఏళ్ల పాటు నిలిచిపోయి చారిత్రాత్మక ప్రాజెక్ట్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తానన్న తన మాటను నెరవేర్చుకున్నారు. భూభారతి చట్టాన్ని పేదల కోసం తీసుకొచ్చారన్నారు. ఇక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని కూడా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. సన్నబియ్యం పంపిణీ పట్ల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కథ ఏందయ్యా అంటే, తను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అనుకోండని వారితో వెళ్ళడి. ఎవరు? పాయల్ శంకర్ అట. తన భూ కబ్జాలు బయటపడకుండా జాగ్రత్త. ఇలాంటి భూమాఫియాదారుని కాంగ్రెస్ పార్టీ క్షమించదు. ఇప్పటికే మంత్రులకు చేరిన పాయల్ కబ్జాల చిట్టా విచారణ జరిపిస్తే పాయల్ రాజకీయ భవిష్యత్తు గందరగోళము. భూభారతి సదస్సు సక్సెస్ పట్ల హర్షము. విచ్చేసిన మంత్రులు, అధికారులు, రైతులు, ప్రజలకు, నాయకులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రెస్ మీట్లో కంది శ్రీనివాసరెడ్డి. అయితే ఇప్పుడు పాయల్ శంకర్ నిజంగానే ప్రభుత్వ అసైన్ భూములను ఆక్రమించుకుంటూ కబ్జా చేసిండు అనేది మాత్రము మరి ఇప్పుడు ఆదిలాబాదు నియోజకవర్గ
అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి మరి ఈ రకంగా ఆమయం వెళ్ళబోసుకుంటుండు. అవసరమైతే నేను తడి బట్టలతోటి తానం చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను తప్పు చేయలేదని ఆయన సిద్ధంగా ఉన్నాడా ప్రమాణం చేయడానికి? అమ్మ నేను దండం పెడితే ఇది పెద్ద ప్రశ్నే. ఒక్కసారి మరి పాయల్ శంకర్ని లైన్లో తీసుకుందాము. అసలు ఏంది ఏం కథ ఏమంటాడు, దీని మీద ఆయన ఎట్లా స్పందిస్తాడు అనేది మనం చూద్దాము. ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు ఫోన్ చేస్తున్నా. సిమ్ డియాక్టివేషన్, ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్, కేవైసీ అప్డేట్ లేదా మీ బంధువులు జబ్బు పడ్డారని, అరెస్ట్ అయ్యారని కాల్స్ లేదా మెసేజెస్ వస్తే తొందరపడి స్పందించకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు హోం మంత్రిత్వ శాఖ. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తరువాత మళ్ళీ ప్రయత్నించండి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎందుకంటే అద్దం ఒక ఒక్కడ పెట్టి మాట్లాడదాం. మరి ఏంది ఏం కథ అయ్యా? మరి ఇక నువ్వు పేదోళ్ళ ప్రభుత్వ అసైన్ భూముల మీద కన్ను పెట్టి కబ్జా పెట్టి మరి పేదోళ్ళ నోట్లే మట్టి కొడుతున్న వాటా అనే ముచ్చట అడుగుదామంటే పెద్ద మంచి ఫోన్ లేపుతలేడు. మరి చూద్దాం, ఏదైనా కలిస్తే అడగాలని అడుగుతా. మరి ఏందే ఇట్లా అంటుండే పెద్ద మనిషి కంది శ్రీనివాసరెడ్డి పాటిల్ ఇట్లా అంటుండు, మరి నీ కథ ఏందే శంకరన్న అంటే మరి ఆయన ఏమంటాడో ఇందాం ఒకసారి. ఇక మరి ఇప్పటికైతే ఫోన్ అయితే లేవట్లేడు. ఇప్పుడు ఫోన్ ఎందుకు చేయవలసి వచ్చిందంటే తడి బట్టలతోటి నేను తానం చేస్తా అన్నందుకు చేయవలసి వస్తుంది. అంటే ఇక మరి ఆ పెద్ద మనిషికి వాస్తవం అంటే గ్రహించుడు కాబట్టి ఆధారాలు అన్నీ ఉన్నాయి అనేది అన్నట్టుగా మరి అంతే కదా. అన్ని తీర్ల ఆధారాలు ఉంటేనే ఆ మాట అనడానికి సిద్ధమవుతుంది. తడి బట్టలతోటి నేను తానం చేస్తా ఆయన తప్పు చేసిండు అన్నట్టుగా. మరి అదే తడి బట్టలతోటి ఆయన నేను తప్పు చేయలేదు అనేది కూడా మరి ఆయన ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా అనేది కూడా మరి కంది శ్రీనివాసరెడ్డి మరి ఈ రకంగా ఛాలెంజ్ చేస్తుండు కాబట్టి మరి ఆ పెద్ద మనిషి ఫోన్ లేపుతలేడు. ఒకసారి అడుగుదామంటే మళ్ళీ ఒకసారి చేద్దాం ఏమంటాడు. ప్రీపెయిడ్ ప్యాక్ 2 రోజుల్లో ముగుస్తుంది. అంతరాయం లేకుండా కాల్స్ మరియు డేటాను ఆనందించండి. సేవలపై అంతరాయాన్ని నివారించడానికి ఈ రోజే రీఛార్జ్ చేసుకోండి. ఇదెక్కడి చెప్తాడే పెద్ద మనిషి మరి ఏం పని మీద ఉండు. సరే ఇక ఏమైనా కలిస్తే అడుగుతా. ఏంది శంకరన్న మరి నీ మీద కంది శ్రీనివాసరెడ్డి సారు ఇక్కడ చేస్తున్నవాడే గిట్టినాడ కథ అని అడుగుతా. సరే అడిగితే ఏమంటాడో ఒకసారి మళ్ళా మనం